వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య పైశాచికత్వం పెళ్లిబుకుతుంది. కోతికాడ నక్కల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎక్కడైనా సరే అఘాయిత్యాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినా దాన్ని రాజకీయం చేయడానికి వెయిట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు అన్నది హర్షణీయం కాదు, పూర్తిగా ఖండించాల్సిందే. ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఏ ప్రభుత్వం అయినా సరే కఠిన చర్యలు తీసుకుని దీని ఘటనలకు కారణమైన వాళ్ళని, నేను నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. సో అందులో రెండో ఆలోచనకి తావులేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీడియా పరిస్థితి ఎలా ఉందంటే, ఇలాంటివి ఇంకా ఎక్కువ జరిగితే బాగుండు, ఇంకా ఎక్కువగా మనం గవర్నమెంట్ని విమర్శించవచ్చు అన్నట్టుగా తయారవుతున్నారు. రోజు రోజుకి ఈ సైకోల్లాగా తయారవుతున్నారు అనమాట. అయితే హోంమంత్రి గారికి డెఫినెట్గా బాధ్యత ఉంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి. అలాగే మిగతా వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు కూడా కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ప్రతిపక్ష పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించిందే లేదు. అది వదిలేసి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, వాళ్ళు స్పందించలేదు అని కావాలనే పేర్లు లాగుతున్నారు.